నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా 9 సంవత్సరాలు పనిచేసిన. రేవంత్ రెడ్డి కేవలం యంగ్ ఇండియా పేరు మీద స్కామ్ చేస్తున్నాడు. ఇది స్కీమ్ కాదు, స్కామ్ 100%. రేవంత్ రెడ్డి లగచర్లలో అదే పనిచేసిండు, 4th సిటీలో అదే పనిచేస్తున్నాడు, అదేవిధంగా మూసీ నది ప్రక్షాళన పేరు మీద అదే పనిచేస్తున్నాడు, అమృత్ టెండర్లో అదే పనిచేసిండు. రేపు ఇక్కడ కూడా యంగ్ ఇండియా పేరు మీద 200 కోట్లు ఒక స్కూల్కి ఎందుకండి? ఏం కడతాం 200 కోట్ల? ముందు ఆ స్కూలు ఏం నడుస్తుందో చెప్పు, పిల్లలకు మంచి చదువు వస్తుందా లేదా చూడు. కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన 660 స్కూళ్ళకు ముందు బిల్డింగ్లు కట్టు, దాని తర్వాత నీ యంగ్ ఇండియా స్కూల్స్కు. అసలు యంగ్ ఇండియా స్కూల్ అంటే ఇదేనా? టాయిలెట్కి అడిగించినామా నీ యంగ్ ఇండియా స్కూల్ అంటే? పెద్ద స్కామ్ అది. కేవలం ఒక భవన నిర్మాణ సంస్థ మెగా కృష్ణారెడ్డికో, లేకపోతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికో, మళ్ళీ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎట్లయితే అప్పచెప్పినరో అట్లా అప్పచెప్పే ఒక ఘోరమైన కుట్ర ఈ యంగ్ ఇండియా స్కూల్స్ అనేది. ఈ 200 కోట్లు ఇదంతా కూడా కేవలం స్కీమ్ కాదు. అంటే సార్ ఫైనల్గా భువనగిరికి పరిసర ప్రాంతాల్లో అమ్మాయిలకు సంబంధించి సైనిక స్కూల్ కూడా పెట్టారు, కానీ అది క్లోజ్ చేశారు. దీని మీద మీ స్పందన ఏంటంటే? దీని మీద స్పందన అంటే ఇక్కడ ఉండే అధికారులకు ఎవరు కూడా అమ్మాయిలు ఆర్మీలో చేయాలని లేదు. వాళ్ళందరూ కూడా బర్రెలు కాయాలి, గొర్రెలు కాయాలి, ఇళ్లలో పాచి పని చేయాలి. వాళ్ళందరూ కూడా మంచి భార్యలుగా, మంచి తల్లులుగా తయారు కావాలి, అంతే తప్ప మంచి ఆఫీసర్లుగా తయారు కావాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళందరూ ఆఫీసర్లు అయితే మా బర్రెలు ఎవరు కాస్తారు, మా ఇళ్ళల్లో బట్టలు ఎవరు ఉతుకుతారు, మా పాచి పని ఎవరు చేస్తారు అన్న భావన ఆఫీసర్లకు ఉన్నది, రేవంత్ రెడ్డికి ఉన్నది. అందుకొరకే ఆ ఆర్మీ కళాశాల మూసేసింది.